నిత్యం యోగా సాధన చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగా గురువులు కృష్ణగోపాల్ లునాని అన్నారు. కాకినాడ గాంధీనగర్ గాంధీ పార్క్ కళావేదిక వద్ద బి ప్రవీణ్, వను ఉపేంద్రనాథ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఫాదర్స్ డే, అంతర్జాతీయ సంగీత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యోగా గురువులైన కృష్ణగోపాల్ లునాని, పెంకే లోవరాజులను పార్క్ పెద్దలు ఆనంద్ లహరి సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లునాని మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్నప్పుడు తనకు అనారోగ్య సమస్య వచ్చిందని, దానికి సరైన పరిష్కారం యోగాతోనే సాధ్యమని, యోగాసనాలు నేర్చుకోవడం జరిగిందని, అనారోగ్యాన్ని తగ్గించుకోవడం మొదలుపెట్టిన యోగా ఆయనకు దినచర్యగా మారిందని, యోగా వల్లనే 91 సంవత్సరాలు వచ్చిన ఇప్పటికీ ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా స్వశక్తితోనే బ్రతుకుతున్నానని అన్నారు. రోజుకి కనీసం 45 నిమిషాల పాటు యోగా సాధన చేయాలని, ఎన్నో సౌకర్యాలు ఉన్నా ఈ వయసులో కూడా యోగా ధ్యానం సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న నానిగారే మనకు ప్రత్యేక నిదర్శనమని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ మ్యాజిక్ స్టార్ మ్యాజిక్ సతీష్ తన మాయాజాలంతో ప్రేక్షకులను అలరించారు. ఫ్లూట్ కళాకారులు ఎస్ నాగేశ్వరరావు తన ఫ్లూట్ వాయిద్యంతో సంగీతం ఆలపించారు. ఆనంద్ లహరి గాయని గాయకులచే పాడుతో తీగ పాటల ట్రాక్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలిదిండి శ్రీనివాసరావు, ఢిల్లీ నారాయణ, మిలిటరీ వెంకటేశ్వరరావు, పిల్లి శ్రీనివాస్, బండి సుజాత, మోనా, ప్రియా, దేవన్, జోగమణి, పార్క్ పెద్దలు, ఆనంద్ లహరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అయితే ఆయన వయసులో ఆయనకున్న సౌకర్యాలకు ఇప్పుడున్న వాళ్ళకి సాధారణంగా మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళక్కర్లేదు, మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా అని చెప్పేసి కూర్చొని లేనిపోయిన రోగాలన్నీ తెచ్చుకుంటున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో రోజుకి 45 నిమిషాలు లేదా 10 నిమిషాలు 15 నిమిషాలు ఎంతో కొంత యోగ సాధన కేటాయించినట్లయితే ఆయన ఉదాహరణగా తీసుకొని ఆ విధంగా సంతోషంగా ఉండగలుగుతాం. చెప్పారు గురుగారు చివరిలో ఏమని, చివరి దశలో కూడా సంతోషంగా శరీరాన్ని విడిచిపెట్టాలి అని. అది మాత్రం కాలకృత్యాలు అయిన తర్వాత యోగా స్టార్ట్ చేస్తాను. యోగా అక్కడ స్నానం చేసుకుంటారు, వాళ్ళు చెప్తారు, 1 గంట అవుతుంది. దాంతో స్నానం చేసి 9 కల్లా టిఫిన్ రెడీ అయిపోతుంది. ఇంట్లో అందరూ రెడీ పెట్టేస్తారు, 9 పెట్టేస్తారు. 9కి భోజనం చేసి సరిగ్గా 9 ఆఫీస్ పోతాను. నాకు ఆఫీస్ అవుతుంది, మన బ్రదర్ మా అన్నగారు తమ్ముడు ఆఫీస్ ఉంది, అమ్మనా బ్యాటరీలు క్యాస్ట్రాల్ ఆయిల్. అదే అక్కడ వెళ్ళిపోతాను. 1 గంట తిరిగి వచ్చేస్తాను, 1 గంటకి వచ్చేస్తాను. వాళ్ళు 3 వస్తారు. తక్కువ మన ఇద్దరు మనవాళ్ళు, 2 కొడుకులు, మన అంతా మొత్తం స్టాఫ్ అంతా 100 మంది ఉంటారు. అంతా 3 గంటలు ఇస్తారు.